హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే పక్కా పల్లెటూరు స్టైల్లో నాటుకోడి కూర పులుసు చేస్తుంది మా అమ్మ. దానికోసం అని చెప్పి గ్యాస్ స్టవ్ వెలిగించుకొని ఒక సట్టు పెట్టుకుంది. దాంట్లో 4 చిట్లంత నూనె పోసుకున్నది. నూనె అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే నాటుకోడి కూరకి కొంచెం నూనె ఉంటేనే టేస్ట్ ఉంటుందని చెప్పి కొంచెం ఎక్కువనే పోసుకుంది. నూనె వేడైన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుంది. జీలకర్ర కొంచెం చిటపటలాడిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డను కట్ చేసుకొని ఆ తాలింపులో వేసుకోవాలి. ఆ ఉల్లిగడ్డలు కూడా కొద్దిసేపు మగ్గనిచ్చి కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచాలి. ఉల్లిగడ్డలు కొంచెం మగ్గిన తర్వాత కట్ చేసుకొని పక్కా పెట్టుకున్న నాటుకోడి కూర ఉంది కదా, దాన్ని అయితే దాంట్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అటు ఇటు ఆ ఆయిల్ అంతా ఆ కూరకు పట్టేలాగా అటు ఇటు కలుపుకోవాలి. చూడండి, మూత పెట్టుకొని మంచిగా కూరనైతే ఉడికించుకోవాలి. దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వెళ్ళి కూర మంచిగా ఉడుకుతుంటుంది. మంటనైతే మీడియం మంట మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇక్కడైతే మా అమ్మ అల్లం వెల్లిపాయలు రోట్లోనే నూరుకుంటుంది. ఎప్పుడైనా ఎప్పటికప్పుడు రోట్లో నూరుకొని వేసుకుంటుంది మా అమ్మ. దానివల్ల కూరకు మంచి టేస్ట్ వస్తుంది. ఒక చిన్న చెంచాడంతా పసుపు వేసుకుంది. పసుపు వేసుకొని మళ్ళీ మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అన్నీ కలిసేలాగా మంచిగా మళ్ళీ ఒకసారి కలబెట్టుకుంది. ఆ పచ్చివాసన పోయేలాగా మళ్ళీ కొద్దిసేపు లో మంట మీదనే ఉడకబెట్టింది. కూరలో ఉన్న వాటర్ అన్ని మంచిగా ఉడికిపోయినాయి. ఉడికిపోయిన తర్వాత ఒక పెద్ద గంటెడైతే కారం వేసుకుంది. కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే ఈ నాటుకోడి కూర పులుసుకి టేస్ట్ ఉంటుంది. కొంచెం ఉప్పు కూడా వేసుకుంది. మంచిగా కలబెట్టుకుంటుంది. కారం వేసుకున్న తర్వాత ఆ కారం అనేది ముక్కలకు బట్టి మంచిగా మగ్గిన తర్వాత ముక్క మునిగే వరకు నీళ్లు పోసుకుంది. నీళ్లు పోసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల సేపు చిన్న మంట మీద ఉడికించుకుంది. చూడండి, ఇక్కడైతే కొబ్బరి పొడి కోసం అని చెప్పి ఒక చిన్న కొబ్బరి ముక్కను తీసుకొని దాన్ని గ్యాస్ మీద మంచిగా కాల్చుకొని రోట్లో వేసుకొని దంచుకుంటుంది. దాంట్లో కొంచెం కల్లుప్పు వేసుకుంది. కొంచెం కల్లుప్పు వేసుకుంటే మంచిగా మెదుగుతుంది అని చెప్పి రోట్లో వేసుకొని నూరుకుంటుంది. కూర అయితే దాదాపు ఉడికిపోయింది. కొంచెం మసాలా జల్లుకుంటుంది. తర్వాత ఇప్పుడు నూరుకున్న కొబ్బరి పొడి ఉంది కదా, దాన్ని కూడా దాంట్లో మంచిగా జల్లుకుంటుంది. మసాలా కొబ్బరి పొడి 2 వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చి గ్యాస్ ఆఫ్ చేసుకోండి. నాటుకోడి కూర అయితే ఉడికిపోయింది. చూడండి, మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.